వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఈ రోజు ప్రముఖ వైద్య నిపుణులు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు హాస్పిటల్ నందు స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ బాషా ఆధ్వర్యంలో విశ్వమాత మదర్ తెరిసా 116వ జయంతి వేడుకలు. మొదటిగా మదర్ తెరిసా చిత్రపటమునకు పుష్పమాలలను సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. భక్తులు ప్రసంగిస్తూ మదర్ తెరిసా 26/8/1910 ఆల్బీనియా దేశంలో జన్మించిన రోమన్ క్యాథరిన్ సన్యాసిని. భారతదేశమునకు సందర్శకురాలిగా వచ్చి భారతదేశం పౌరసత్వం పొంది 1950వ సంవత్సరంలో మిషనరీస్ ఆఫ్ చారిటీ కలకత్తా నగరం నందు స్థాపించి భారతదేశంలోనే కాక ఇతర దేశములలో కూడా వ్యాపించేలా మార్గదర్శనం వహించి మురికివాడల్లో అభాగ్యులు, నిరుపేదలకు, అనాథలకు, కుష్టు, క్షయవ్యాధిగ్రస్తులకు, మరణశైపై ఉన్న వారికి మదర్ తెరిసా చెరగని నవ్వు, కళ్ళల్లో కరుణ, నిష్కల్మష మనస్సుతో వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి వారికి అమ్మగా మారి సేవాభావం, అంకితభావం, దయాగుణంతో ఎన్నో సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి పుష్పిక, రత్నమ్మ ఫౌండేషన్ ఎం ప్రసాద్ రావు, మీకోసం సేవా సంస్థ రాయపాటి దిలీప్ కుమార్, వాయిస్ ఆఫ్ ముస్లిం మైనార్టీ మొఘల్ సలీం బేగ్, ఆపద్బాంధవ్ సేవా ట్రస్ట్ దామా మధుసూదన్ రావు, హ్యాపీ సేవా సంస్థ సయ్యద్ గనీ బాషా, టైమ్ టు హెల్ప్ నందిపాటి రమేష్, గుడ్ మ్యాన్ సంస్థ ఎస్ బ్రహ్మయ్య, విశ్రాంత ఉప తహసీల్దార్ మొఘల్ సిరాజ్ బేగ్, విశ్రాంత హెడ్ మాస్టర్ అజిత్ బాబు, సామాజిక కార్యకర్తలు ఘంటసాల రామచంద్రయ్య, ప్రభాకర్, నాగరాజు, చిరంజీవి, వెంకటసాయి, పూర్ణచంద్రరావు, తోట వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపినటువంటి సందర్భం. మరి ముఖ్యంగా మదర్ తెరిసా చెరగని నవ్వు, కళ్ళల్లో కరుణ, నిష్కల్మష మనసుతో వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి కేవలం భారతదేశానికి సందర్శకురాలుగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు, క్షయవ్యాధిగ్రస్తులు, కుష్ఠవ్యాధిగ్రస్తులు వాళ్ళ యొక్క స్థితిగతుల్ని అన్ని చూసి చలించిపోయి ఇక్కడే స్థావరం ఏర్పరచుకుని ఇక్కడే ఎన్నో సేవలు అందించి ఆమె జీవితాన్ని త్యాగం చేసినట్టు గొప్ప మహాత్మురాలు మదర్ తెరిసా. 1962 సంవత్సరంలో మరి ఆమె చేసిన సేవలు గాను మన భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. 1972లో నెహ్రూ అవార్డు ఇచ్చింది. 1979లో నోబెల్ బహుమతి ఇచ్చింది. 1980లో భారత రత్న. ఇన్ని అవార్డులు ఇచ్చి ఆ మహోన్నతమైన వ్యక్తిని సత్కరించి సన్మానించి ఇక్కడే ఆమె సేవలు ఉపయోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ముఖ్యంగా ఆమె చనిపోయే నాటికి 5/9/1997 సంవత్సరంలో ఆమె చనిపోయారు. భారతదేశంలో ఆమె ఉన్నప్పుడు హెచ్ఐవి మీద ప్రత్యేకమైనటువంటి సర్వే చేసి ఎంతో మంది జీవితాలు వెలుగులు నింపి ఆ రోజు 10 సంఘాలు స్థాపించి మరి ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు వాళ్ళ వాలంటీర్స్ ఆమె చనిపోయినా కూడా ఆమెను గుర్తుపెట్టుకుని ఆ మహోన్నతమైన వ్యక్తిని స్మరించుకుంటూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు, ఎన్నో వాళ్ళ జీవితాలు వెలుగులు నింపుతూ ఇప్పటికీ సేవలు అందిస్తున్నారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో పెద్దది మన భారతదేశాన్ని ఎన్నుకొని కలకత్తా స్థావరాన్ని ఒక మురికి వాడిని ఎన్నుకొని కుష్టు, క్షయ వ్యాధిగ్రస్తుల దగ్గర గడిపి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ వ్యాధులన్నీ కూడా సపరేట్ చేసి ఆమె జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహాత్మురాలు మదర్ తెరిసా అని చెప్పి చెప్పడానికి మనం వెనకాల్సి వస్తుంది. కాబట్టి మా స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి మహోన్నతమైన వ్యక్తుల్ని మేము స్మరించుకుంటాం. జయంతి రోజున వారికి ఘన నివాళులు అర్పించడం డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో వారి యొక్క సహాయ సహకారాలతో, వారి యొక్క ప్రేమాభిమానాలతో, వాళ్ళ ఆత్మీయత అనురాగాలతో మనం మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడ పుట్టిన చిన్న చిగురు కూడా చావేనట్టు మా సంస్థల్లో, మా స్వచ్ఛంద సంస్థల్లో ప్రతి ఒక్కరు కూడా వారి వారి పరిధిలో వారి సేవా కార్యక్రమాలు చేస్తూ వారికి ఉన్న డబ్బు ఉన్నా లేకపోయినా దాతల సహకారంతో వారికి ఉన్న ఆదాయంలో కొంత గొప్ప పక్కన పెట్టి మరి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది ఈ కాలంలోనే ఈ గొప్పతనం ఉందని కూడా నేను ఘంటాపథంగా చెప్తున్నాను కూడా. కాబట్టి ఈ రోజు వచ్చినటువంటి మా స్వచ్ఛంద సంస్థలో అభిమానులందరికీ, ప్రేమాభిమానులకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ మా డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు మరి ఈ వయసులో కూడా 89 సంవత్సరాల వయసులో కూడా ఇంకా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తూ వారి జీవితాలు వెలుగు నింపుతున్నారు. వారి గొంతులో ప్రాణం అంత వరకు
ప్రభాకర్ నాయుడు గారి యొక్క సహకారం, స్నేహభావం, అభిమానం, ఆత్మీయత, అనురాగం మేమన్నీ మొదటి నుంచి కూడా వాడుకుంటాం కూడా, వారిని ఉపయోగించుతాం కూడా. వారికి సలహా సూచనలతో మేము మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా హాస్పిటల్లో మదర్ తెరీసా గారి జన్మదినం జరుపుకోవడం నేనెంతో మహద్భాగ్యంగా భావిస్తున్నాను. దేవుడిచ్చిన పరంగా స్వీకరిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడో పుట్టి అప్పుడు కంబైన్డ్ యుగోస్లావియా దేశంలో ఒక అల్బేనియా అని ఇంకొక దేశంలో, అంటే దానిలోనే ఒక భాగం, అక్కడ పుట్టి తనకు జ్ఞాపకం వస్తేనే అంతే కొంచెం ఎదుగుతాని నేను ప్రపంచంలో అన్ని దేశాల కంటే బీద దేశం ఏది అని తనకు తెలుసుకొని, అప్పుడు మనం చాలా బీద పరిస్థితుల్లో ఉన్నాం హిందూ దేశం. దాంట్లో కూడా ఎక్కడ అన్ని ఎక్కువగా బీద వాళ్ళు ఉన్నారంటే కలకత్తా పట్టణం అని చెప్పారు. సో ఆమె నేరుగా కలకత్తా పట్టణానికి రావడమే కుష్ఠరోగుల మధ్యకెళ్ళి వాళ్లకు చికిత్స చేయడం మొదలుపెట్టింది. ఆ కాలంలో కుష్ఠరోగానికి మందు లేదు. భయంకర మనం చూస్తేనే వాళ్ళ దగ్గరికి పోవడానికి భయపడతాం. నేను నా మెడికల్ ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు కూడా కుష్ఠరోగానికి ఇంకా రాలే. ఇప్పుడు మంచి మందులు వచ్చాయి. నెల లోపల కుష్ఠరోగాన్ని క్యూర్ చేస్తుంది. కుష్ఠరోగం కానీ, ట్యూబర్కులోసిస్ అదే మన క్షయరోగం కానీ ఇవన్నీ క్యూర్ చేస్తుంది. ఆమె నిజంగా మనం ఈరోజు ఆమె జన్మదినం జరుపుకుంటున్నామంటే ఆమెను వతికన్ సిటీలో, అంటే పోప్ ఉండే రోమ్ సిటీలో ఆమెను దేవత చేశారు. ఏంజల్ అంటే ఏంజల్ కు అర్హత ఉండేవాళ్ళు అసలు ఎవరో నాకు తెలియదు, ఎవరో కొంతమంది వాళ్లలో ఈమెకు ఆ అర్హత మదర్ తెరీసా గారు. మా అందరికీ ముఖ్యంగా వైద్యులకు, వైద్య వృత్తిలో ఉండేవాళ్ళకు ఆమె కంటే, ఆమె వైద్యురాలు కాదు అయినా ఆమె కంటే ఆదర్శవంతురాలైన వైద్యులు. అందుకే ఆమెను ఆదర్శంగా తీసుకొని మనమంతా ఆమె జయంతి రోజున ఈరోజు ఆమెను తలుచుకుంటూ మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఆమె గురించి చెప్పాలంటే చాలా ఉంది. భాష మీద భక్తులు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ 24 గంటలు
గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.